హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. ఈరోజు నేను మంచి చేపల పులుసుతో మీ ముందుకు వస్తున్నాను. దీనికన్నా ముందు నేను చేపల ఫ్రై వీడియో అప్లోడ్ చేశాను. మీరు చూడలేదంటే ఎంతో రుచికరమైన చేపల ఫ్రై మీరు మిస్ చేసినట్టే. ఒకసారి వెళ్ళి ఆ లింక్ నేను ఐ బటన్లో ఇచ్చి ఉంటాను, ఒకసారి వెళ్ళి మీరు చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మన చేపల పులుసు వీడియోని కంటిన్యూ చేద్దామా. మీరు పార్ట్ 1లో చూసినట్టుంటే చేపల ఫ్రై చాలా బాగా వచ్చిందండి. మీరు చూడలేదు అంటే అలాగ ఒకసారి చేసుకొని ట్రై చేయండి. నేను ఇక్కడ సాంబార్ కోసమనే కొన్ని పీసులు సెలెక్ట్ చేసుకుంటున్నాను. తలకాయ అనేది సాంబార్లో వేసి తింటే చాలా బాగుంటుందండి. నాకు ఫస్ట్ ఇష్టం ఉండేది కాదు, ఇప్పుడు చాలా ఇష్టపడతాను. తల, తోక కొంచెం పెద్దగా ఉన్న పీసులు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మన పులుసుకి కావాల్సిన పదార్థాలు: 3 ఉల్లిపాయలు, 2 తెల్లుల్లి, 3 టమాటాలు, ఒక 2 ఇంచు అల్లం కావాలి. మనము ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు, అల్లం, తెల్లుల్లి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు కొంచెం నీరు వేసి గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి కచ్చాబిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చేపల పులుసులో ఆవాలు అనేది లాస్ట్లో వేసి కచ్చాబిచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు సేమ్ జార్లో టమాటా ముక్కలు మనం కట్ చేసి పెట్టాం కదా, టమాటా ముక్కలు వేసుకొని వితౌట్ వాటర్ గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఫైన్గా టమాటో ప్యూరీ చేసుకుని ఇప్పుడు వచ్చేద్దాం. ఇక్కడ టమాటో ప్యూరీ రెడీ అయిపోయిందండి, వితౌట్ వాటర్ అండి. ఈ థిక్నెస్గా ఉండాలి. చింతపండు ఇక్కడ నేను మీడియం సైజ్ టమాటో ఎంత సైజు చింతపండు కొంచెం నానబెట్టాను. కాసేపు నానబెడితే ఆ గొజ్జు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది, లేదంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు నానబెడితే గొజ్జు అనేది సులభంగా వస్తుంది. ఇప్పుడు మన చింతపండు గొజ్జు చూడండి, ఎక్కువ నీరు వేసుకోకూడదండి, ఎప్పుడు కూడా కొంచెం నీరు వేసుకొని ఈ థిక్నెస్గా ఉండాలి. ఇప్పుడు మన చేపల పులుసు రెడీ చేసుకుందామా. దానికోసమని ఫస్ట్ మనం ఏ బాండ్లీలో వంట చేస్తామో ఆ బాండ్లీలో చింతపండు గొజ్జు అనేది ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే అవన్నీ మనం ఫిల్టర్ చేయకపోతే అక్కడక్కడ పిప్పి అనేది ఉంటుంది. కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకుంటే పిప్పి లేకుండా నీట్గా ఫిల్టర్ అవుతుంది. ఆ వచ్చే పిప్పిలో మరి కొంచెం నీరు వేసుకొని మనం కలిపేసి మరి కొంచెం ఫిల్టర్ చేసుకుంటే మనకి చింతపండు రసం అనేది కొంచెం ఎక్స్ట్రా దొరుకుతుంది. ఇప్పుడు ఆ చింతపండు రసంలో మనం రుబ్బుకున్న టమాటో ప్యూరీ, నెక్స్ట్ అల్లం, తెల్లుల్లి, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు రుబ్బాము కదా, ఆ పేస్ట్ కూడా ఇప్పుడు ఆ రసంలోనే కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చి కారం పౌడర్ అండి, నేను ఇంట్లోనే ఫ్రెష్గా ఆడించుకొని తెచ్చాను. కారం పౌడర్ వచ్చి 2.5 టేబుల్ స్పూన్ ఇక్కడ వేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. నేను హోమ్ మేడ్ కారం పొడినే వాడతాను. ఆ కారం పొడిలో నేను ఏమేమి వేసి కలుపుతానని ఐ బటన్లో లింక్ ఇచ్చి ఉంటాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. కలర్ఫుల్గా ఉంటుంది, కెమికల్ లేకుండా. ఇప్పుడు పసుపు గుండ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి, అంటే మీ క్వాంటిటీ తగినంత మీరు వేసుకోండి. ధనియాల పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కారం పౌడర్ అవన్నీ ఉన్నాయి కదా, బాగా మిక్స్ చేసుకుంటే మనకి లంప్స్ లేకుండా రెడీ అవుతుంది. అలాగే మనం స్టవ్ మీద పెట్టేసినామంటే ఉండలు అనేది ఉండిపోద్ది. కాబట్టి ఇలాగ మన థిక్నెస్ మనకి మరి కొంచెం పల్చ కావాలంటే కొంచెం వాటర్ అనేది చేర్పించుకోండి. నాకు వచ్చేసి ఇదే క్వాంటిటీ చాలు. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత దీని మీద ఒక లిడ్ పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ మీద ఆ పులుసు అనేది పెట్టి హై ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కాదు, హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చేపల పులుసు అనేది ఎంత మరిగితే అంత రుచి ఉంటుంది. అలాగనుకొని గంటలు మరగబెట్టకూడదండి, ఆ ఎగురు అనేది ఇంకిపోద్ది. సో ఒక 15 to 20 మినిట్స్ మరగబెట్టండి. ఇప్పుడు మన చేపల పులుసు అనేది బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, కారం పొడి అనేది ఎంత కలర్ఫుల్గా ఉంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
ఇప్పుడు మన చేపల పులుసు అనేది ఎంత బాగా ఉడుకుతుంది చూడండి, గమనించారా? ఇలా ఉడకాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ అనేది బాగా ఉడకాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు కారం అన్నీ కలిపిస్తున్నాం కాబట్టి, మన పేస్టులు కూడా కలిపిసాం కాబట్టి బాగా ఉడికితేనే మనకి అందులో ఉన్న టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. నేను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను, ఉప్పు కారం సరిపోయిందని. కరెక్ట్గా సెట్ అయిపోయిందండి, ఇంకేమీ కలపలేదు. ఇంకా ఒక 10 నిమిషాలు నేను ఇలాగే మరగడానికి వదులుతాను. మీకు డౌట్ ఉండొచ్చు, చేప ముక్కలు వేయలేదు చేపల పులుసు మరగబెడుతున్నారని. మీరు ఈ డైరెక్షన్ నేను ఎలా చేయబోతున్నానో ఒకసారి చూసి చెయ్యండి, తర్వాత మీకే తెలుస్తుంది. రిజల్ట్ అనేది మీరే గమనించవచ్చు. ఇప్పుడు మన చేపల పులుసు చూడండి ఎంత బాగా బాయిల్ అయింది కదా. ఇలాంటప్పుడు మనం చేప ముక్కల్ని వేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడే మనం చేప ముక్కలన్నీ వేసుకుంటే చేప ముక్కలకి బాగా ఉప్పు కారం అని బాగా పడుతుంది. మీరు జడొద్దు, మనం పోపులో చేప ముక్కలు వేయకుంటే ఇప్పుడు వేస్తున్నారు స్మెల్ ఉంటుందేమో అని ఫీల్ అవ్వద్దండి. ఏ స్మెల్ ఉండదు. మనకి చేప ముక్కలు అనేది గట్టిగా స్ట్రాంగ్ ఉంటుంది, చెదరకుండా ఉంటుంది ఈ మెథడ్ మీరు యూజ్ చేసినారంటే. ఇప్పుడు మన చేప ముక్కలన్నీ సర్దుకొని వేసుకోవాలండి. ఎక్కడెక్కడ గ్రేవీ ఉన్నది చూసుకొని వేసుకుంటే చేప ముక్కలు అనేది చెదరకుండా బాగా ఉడుకుతుంది. ఇంకొకటి, మనం సౌట్తో వెంటనే కలపకూడదండి. ఇలాగ హ్యాండల్తో జస్ట్ షేక్ చేయాలంటే, మనం సౌట్ అనేది యూజ్ చేయకూడదండి. సౌట్ యూజ్ చేసినారంటే పీసెస్ వచ్చేసి మనకి చెదిరిపోద్ది. సో సౌట్ అనేది యూజ్ చేయకుండా హ్యాండిల్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతుంది కదా. ఈ ఉడికినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొకసారి హ్యాండ్ తోటే హ్యాండిల్ చేసుకోవాలి. ఇలాంటప్పుడు మన తలకాయ ముక్కలు వచ్చి పెద్ద పెద్ద సైజు ఉన్నది కాబట్టి కొంచెం మనం టర్న్ చేసుకోవాలి. లేకపోతే ఒక సైజు బాయిల్ అవుతుంది, ఇంకొక సైడు బాయిల్ అవ్వదు. టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకబెట్టాలి. ఇప్పుడు మన చేపల పులుసుకి పోపుకి రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు వచ్చేసి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. గుండ కట్ చేయకూడదు, ఇలా పొడవుగా స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లు పెట్టేసి, నాన్ వెజ్ అంటే మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ 6 నుండి 7 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేడయిందండి. ఇప్పుడు మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు చిటపట సౌండ్ వచ్చినంత వరకు ఆగుదాం. ఇప్పుడు ఆవాలు చిప్పట్ అయిన తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం మెంతులు, ఒక 10 గింజలాగా అయితే చాలు. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఇవన్నీ వేసేద్దాం. చూడండి మనకి ఇది గానుగ నూనె కాబట్టి ఇలాగ నొరగ వస్తుంది. మనం మామూలు మార్కెట్ ఆయిల్ అంటే ఇలాగ నొరగ రాదు. ఇది గానుగ నూనె మేము ఇక్కడే ఆడించుకున్నాం కాబట్టి నొరగ వస్తుంది. కాకపోతే మంచి ఆయిల్ అండి. ఇప్పుడు చూడండి మన పోపు అనేది రెడీ అయిపోయింది. ఇలాగా ఆనియన్ వచ్చేసి బ్రౌన్ కలర్ అయ్యిందంటే మన పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మన చేపల పులుసులో వేసేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇలాంటప్పుడు ఒక పీస్కి కూడా సౌట్ తోటి కలపకూడదండి. ముక్కలు వచ్చేసి మనకి చెదిరిపోద్ది కాబట్టి జస్ట్ తాలింపులకు సెట్ చేసుకున్నాను అంతేగాని సౌట్ మాత్రం పెట్టకూడదు. ఓకేనా? ఇప్పుడు చూడండి మన చేపల పులుసు వచ్చి కలర్ఫుల్గా ఉందా. ఇప్పుడు ఫైనల్ లాస్ట్లో కస్తూరి మేథి. చేపల పులుసులో కస్తూరి మేథి వేస్తే చాలా టేస్ట్, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు చేయిలో కొంచెం రబ్ చేసి వేసేద్దాం. ఇప్పుడు ఫైనల్
కొత్తిమీర, గరం మసాలా. ఇప్పుడు మనం సౌట్తో కలుపుకొద్దు, జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలంటే. ఫైనలీ మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగుంది కదా. ఇప్పుడు లాస్ట్లో ఒకసారి టేస్ట్ అనేది మనం చూసేద్దాం. ఉప్పు కారం చాలేదంటే ఇలాంటప్పుడు వేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నేను ఫైనల్ ఒకసారి టేస్ట్ చూస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా ఉంది, సూపర్ కుదిరిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ ఇలా అరేంజ్ చేసుకున్నాను చూడండి. ఎప్పుడు మనం తినే ప్లేట్లో ఫుడ్ని నీట్గా డెకరేషన్ చేసుకుంటే, డెకరేషన్ అంటే పౌడర్ స్నో వేసుకొని కాదండి, ఫుడ్ని డెకరేషన్ చేసుకుంటే ఫస్ట్ మన కళ్ళకు నచ్చుతుంది, ఆటోమేటిక్ మనం తినాలని ఒక భావన వస్తుంది, అప్పుడే కడుపు నిండా తినగలం, అలాగే హెల్తీగా ఉంటామండి. ఎప్పుడు చేపల పులుసుకి రైసే బెస్ట్ ఫ్రెండ్ అండి. ఇప్పుడు ఈ రైస్లో ఇంకాస్త పులుసుని కలుపుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ చేద్దామా? అదిరిపోయిందండి. ఇప్పుడు ఆ ఫిష్ ఫ్రై ముక్క తీసుకొని టేస్ట్ చూద్దామా? సూపర్గా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.